కళ్యాణ్ అండ్ తనుజ ఫ్యాన్స్ ఫస్ట్ ఈ వీడియో చూడగానే లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల ఇది ఇంకా చాలా మంది ఫ్యాన్స్కి వెళ్తుంది. చాలా గుడ్ న్యూస్, మీకు చాలా మంచి న్యూస్. వాళ్ళని ఇష్టపడే వాళ్ళకి మాత్రం, వాళ్ళనే కాదు బిగ్ బాస్ 9 ఇష్టపడే వాళ్ళందరికీ ఇది మంచి న్యూస్ అని చెప్పొచ్చు. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే, కళ్యాణ్ తనుజ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ కనిపించినా సెన్సేషనే. వాళ్ళ గురించే మొత్తం, ఎక్కడ ఏ షోలో వస్తారు, ఏ షోలో కలిసి చూస్తాం వాళ్ళనని. ఎట్టకేలకు బీబీ జోడీలు వస్తామనుకున్నాం, కానీ వాళ్ళు రాలేకపోయారు. కానీ ఇప్పుడు మాత్రం కుక్ విత్ జాతిరత్నాలు అనే షోకి ఇద్దరు వస్తున్నారు. కన్ఫర్మ్ న్యూస్ ఇది. ఆల్రెడీ కళ్యాణ్ ప్రోమో చూసేసాం మనం. కళ్యాణ్ వచ్చే క్లారిటీ వచ్చేసింది చాలామందికి. అండ్ తనుజ కూడా వస్తుంది. తనుజతో పాటు డీమన్ పవన్, ఇమాన్యుయల్ అండ్ రీతు, వీళ్ళందరూ బిగ్ బాస్ నుంచి వీళ్ళు నలుగురు కుక్ విత్ జాతిరత్నాలు అనే షోకి రాబోతున్నారు. ఇక ఈ షో ఏప్రిల్ 4 నుంచి స్టార్ట్ కాబోతుంది. ఆఫ్టర్ బీబీ జోడీ సీజన్ 2 అయిపోగానే సాటర్డే ఎపిసోడ్ అండ్ సండే ఎపిసోడ్లో ఇది గ్రాండ్ లాంచ్ అవుతుంది. ఇక దీనికి జడ్జెస్ వచ్చేసి ఆలీ గారు, హీరోయిన్ శ్రీదేవి గారు అండ్ అరుణ మూచర్ల అండ్ సంజయ్ తుమ్మ, వీళ్ళు జడ్జెస్. అండ్ హోస్ట్ వచ్చేసి ప్రదీప్ గారు. ఇందులో ఏమంటారు, ఎలిమినేషన్ కూడా ఉంటుంది. వాళ్ళు కుక్ చేసిన ఫుడ్ని టేస్ట్ చేసి దాన్ని బట్టి మార్క్స్ ఇచ్చి ఎలిమినేషన్ కూడా చేస్తారు. అయితే కళ్యాణ్ కుక్గా ఉంటున్నాడు అండ్ డీమన్ కూడా కుక్కే, తనుజ కూడా కుక్కే. అయితే ఇమాన్యుయల్ అండ్ రీతు వీళ్ళు జాతిరత్నాలుగా వచ్చే ఛాన్స్ ఉంది ఆల్మోస్ట్, మోస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళిద్దరూ ఒకే ఎపిసోడ్లో, అంటే సండే ఎపిసోడ్లోనే లేదా సాటర్డే ఎపిసోడ్లో ఇద్దరు కలిసి ఉంటారా, వీళ్ళు ఒకే జోడీగా ఉంటారంటే జోడీగా కాదు, వీళ్ళు ఇండివిజువల్గా. అండ్ వీళ్ళు ఒకే ఎపిసోడ్లో వచ్చే అవకాశం చాలా తక్కువ అంటున్నారు. సాటర్డే ఎపిసోడ్లో తనుజ, సండే ఎపిసోడ్లో కళ్యాణ్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇదైతే కన్ఫర్మ్డ్ అప్డేట్ రాలేదు, వచ్చిన తర్వాత అప్డేట్ చేస్తాను. కానీ వీళ్ళని ఇష్టపడే వాళ్ళకి మాత్రం తనుజ, కళ్యాణ్, డీమాన్, రీతు, ఇమాన్యుయల్ బిగ్ బాస్ తర్వాత ఈ షో నుంచి కొద్దిగా మన సంతృప్తి అయితే చెందుతారు ఖచ్చితంగా ఈ షో ద్వారా. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఈ షో హిట్ అవుతుందా సీజన్ 1 లెక్క? ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. దట్స్